వీటి మీరు చెప్పండి. సో ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ కెన్ బి స్టడీడ్ ఇన్ ఎ డే ఆర్ సంథింగ్. అంటే ఏదో ఒక రోజులో 2 రోజులు తెలుసుకొని వచ్చేసేది కాదు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు మీరు ఈ 32 డేస్ షూట్ అని చెప్తున్నారు, కానీ దీనికి ప్లానింగ్ చాలా ఉంటుంది, ప్రీ ప్రొడక్షన్ ఇవంతా కూడా. సో మీరు ప్రీ ప్రొడక్షన్ తీసుకున్న టైం ఎంత, ప్రొడక్షన్ తీసుకున్నంత, పోస్ట్ ప్రొడక్షన్కి ఎంత ఇచ్చారు? ఎందుకంటే ఎంతసేపు 32 రోజులు అంటున్నారు, కానీ దీని వెనక కొన్ని నెలల తరబడి వర్క్ ఉంటుంది కదా. ఓవరాల్ వర్కింగ్ ఎన్ని డేస్ అసలు సినిమాకి, రైట్ ఫ్రమ్ ఇప్పుడు ఒక టైటిల్ అనుకున్నప్పటి నుంచి? అంతే, మేము జాన్లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఈ జాన్ 2025 జాన్. ఓకే. జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై క్లోజ్ చేసాం. ఫస్ట్ కాపీ జూలై క్లోజ్ అయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అప్పుడే డిసెంబర్ ఐ థింక్ డిసెంబర్ లాస్ట్ వీక్ లో ఆఫీస్ ఓపెన్ చేసాం. జాన్ 16th వాజ్ అవర్ ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఓకే. చాలా తొందరగానే ఆల్రెడీ మంచి బాండెడ్ స్క్రిప్ట్ వచ్చాడు. ఎవ్రీథింగ్ క్లారిటీ ఉంది అతనికి, ఏం చేయాలి ఎట్లా అనేది చాలా క్లారిటీ ఉన్నది. మేము దానికి కూర్చొని డిస్కస్ చేసుకుని ఎలా ప్లాన్ చేయాలి ఏంటనేది మా కోడేటర్ శ్రీను వెరీ జెన్యున్ గా లైక్ చాలా బాగా ప్లాన్ చేశాడు. అది ఒక్కరితో కాదు, ఇది నా వల్ల, కిరణ్ వల్ల, ఇంకోటి నాతో పాటు ఇంకో వినోద్ అని ఉంటాడు, కో ఎగ్జిక్యూటివ్. సో మా ముగ్గురేం కాదు, అందరం త్రూ డైరెక్టర్, డిఓపి, హీరో, కాస్టింగ్ కూడా. థ్యాంక్ఫుల్లీ వీ హావ్ గాట్ ఎ గ్రేట్ టీమ్ బేసికల్లీ. ఆల్మోస్ట్ అరౌండ్ బిలో 30. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ కైండ్ ఆఫ్ ఇది. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, వెరీ స్మూత్, నో హ్యాజిల్స్, నో కాంప్లికేషన్స్. ఏదో మేబీ బడ్జెట్ ప్లానింగ్ దీంట్లో తప్ప ఎవ్రీథింగ్ వాస్ వెరీ స్మూత్. షూటింగ్ కూడా తొందర అయిపోయింది. యాక్చువల్ పోస్ట్ ప్రొడక్షన్ కొంచెం టైం పట్టింది, బట్ షూటింగ్ అంటే అంతకంటే తక్కువలో కూడా తీస్తారేమో నాకు తెలియదు, బట్ ఇట్ వాస్ వెరీ క్విక్. 6 months లో కంప్లీట్ చేయగలిగారంటే గ్రేట్ థింగ్ అసలు. చేయొచ్చు బ్రో, అంటే లైక్ చేయకూడదు, అదే ఇక్కడ కాదు ఉన్నది ఏముండదు. ఐ థింక్